వ్యవసాయంలో దిగుబడి పెరగాలి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేదేంటి? రసాయనిక ఎరువులు, మందులు కదూ? కాని మనమెప్పుడూ వాడేవాటికి భిన్నంగా అసలైన శక్తి మన భూమిలోనే, జీవశాస్త్రంలోనే దాగి ఉంటే? అవును, ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన పరిష్కారం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడినా అనుకున్నంత ఫలితం రావడం లేదు. మరి సామర్థ్యం పెరగాలంటే ఏం చెయ్యాలి? దిగుబడి పెంచుకోవడమెలా? ఈ ప్రశ్నలు అందర్నీ భేదిస్తూనే ఉన్నాయి. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రసాయనాల్లో కాకుండా జీవశాస్త్రంలో ఉండొచ్చు. అదే ప్రైమ్ జోన్. ఇది మామూలు రసాయనం కాదు. నేల ఆరోగ్యాన్ని, మొక్కల పెరుగుదలని ఒక జీవశాస్త్రపరమైన కోణంలోంచి చూసే ఒక కొత్త విధానమిది. సరే, మరి ఈ ప్రైమ్ జోన్ గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ముందుగా ఇది నేలపై ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, ఇంకా చెరకు పంటలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కొక్కటిగా చూద్దాం. చివరగా దీనివల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలేంటో కూడా చర్చిద్దాం. ప్రైమ్ జోన్ పనిచేసే తీరే చాలా ప్రత్యేకం. ఇది నేరుగా మొక్కమీద మందు చల్లినట్టు పనిచేయదు. దాని బదులు ఇది నేలలోకి వెళ్ళి అక్కడ నిద్రపోతున్న కోట్లాది మంచి సూక్ష్మజీవులను తట్టిలేపుతుంది. అప్పుడేమవుతుందంటే నేల కేవలం మట్టిలా కాకుండా ఒక జీవ ఉన్న పర్యావరణ వ్యవస్థలా తయారవుతుంది. మొక్కకు కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతాయి. మరి తక్కువ టైంలోనే పెరిగి మంచి దిగుబడి ఇవ్వాల్సిన కూరగాయలు, పూలు లాంటి ఉద్యాన పంటల విషయానికి వస్తే దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామా? ఉద్యాన పంటలకు ఇది అందించే ప్రయోజనాలు చూడండి. అన్నిటికన్నా ముందు వేర్లు చాలా తొందరగా బలంగా నాటుకుంటాయి. ఆ తర్వాత భూమిలో ఉన్న పోషకాలను మొక్క సరిగ్గా వాడుకునేలా చేస్తుంది. దీంతో పంట మొత్తం ఒకేలా ఏపుగా పెరుగుతుంది. ఎండైనా వానైనా తట్టుకునే శక్తి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే రసాయనాల వాడకం తగ్గుతుంది. అంటే రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇందాక పోషక వినియోగ సామర్థ్యం అన్నాం కదా, అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం వేసిన ఎరువుల్ని గాని, భూమిలో ఉన్న పోషకాలను గాని మొక్క ఎంత బాగా వాడుకుంటుంది అన్నదే లెక్క. కొన్నిసార్లు పోషకాలు భూమిలో ఉన్నా మొక్కకు అందవు. ఇక్కడే ప్రైమ్ జోన్ అద్భుతంగా పనిచేస్తుంది. అలా భూమిలో గట్టిపడిపోయిన పోషకాలను కరిగించి మొక్కకు అందేలా చేస్తుంది. అంటే చివరగా రైతుకి దక్కేది ఏంటన్నమాట? ఎక్కువ దిగుబడి, నాణ్యమైన పంట. అంతేకాదు, ఒక పంట తర్వాత ఇంకో పంట వేసినా కూడా నేల సారం తగ్గకుండా ఉంటుంది. ఇది కదా కావలసింది. సరే, కూరగాయల పంటల గురించి చూశాం. మరి మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ లాంటి అంటే ఏళ్ల తరబడి ఉండే పండ్ల తోటల సంగతి ఏంటి? వీటికి నేల ఆరోగ్యమనేది చాలా చాలా ముఖ్యం కదా. ఈ పండ్ల తోటలకు ప్రైమ్ జోన్ వాడటమనేది ఒక రకంగా దీర్ఘకాలిక పెట్టుబడిలాంటిది. ఎందుకంటే ఇది చెట్ల వేర్లను బలంగా, లోతుగా వెళ్లేలా చేస్తుంది. నేల ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు కాపాడుతుంది. దీనివల్ల మొక్కల ఆయుష్షు పెరుగుతుంది. అంతేకాదు, సహజంగానే రోగాలను తట్టుకునే శక్తి కూడా వస్తుంది. ఇక్కడ రైజోస్పియర్ అనే ఒక ముఖ్యమైన పదం కనిపిస్తోంది. ఇదేంటంటే మొక్క వేరు చుట్టూ ఉండే ఒక సూక్ష్మ ప్రపంచమన్నమాట. ప్రైమ్ జోన్ ఏం చేస్తుందంటే ఈ వేరు చుట్టూ మంచి సూక్ష్మజీవులతో ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పాటు చేస్తుంది. దీంతో చెడు చేసే క్రిముల నుంచి, తెగుళ్ల నుంచి వేర్లకు రక్షణ దొరుకుతుంది. దీనివల్ల తోటల యజమానులకు దొరికేది ఒక స్థిరమైన భరోసా. అంటే ఏళ్ల తరబడి మంచి దిగుబడి, కొత్త మొక్కలు నాటినప్పుడు అవి బెట్టకు రాకుండా ఆరోగ్యంగా పెరగడం, ఇవన్నీ సాధ్యమవుతాయి. ఓకే, పండ్ల తోటల సంగతి చూశాం కదా. ఇప్పుడు చెరకు పంట వైపు వెళ్దాం. చెరకు సాగులో ఉండే సవాళ్లు, లక్ష్యాలు కాస్త భిన్నంగా ఉంటాయి. చెరకు విషయానికొస్తే ప్రైమ్ జోన్ చాలా విధాలుగా సహాయపడుతుంది. మొదటిగా, వేర్లు, దుంపలు బలంగా తయారవుతాయి. దానివల్ల పిలకలు బాగా వస్తాయి. పోషకాలను, నీటిని సమర్థవంతంగా వాడుకుంటుంది. అంటే తక్కువ నీటితో, తక్కువ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం. అన్నిటికన్నా ముఖ్యంగా కార్షి పంట దెబ్బతినకుండా మంచి దిగుబడి వస్తుంది. ఇది చెరకు రైతులకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇందాక పిలకలు అన్నాను కదా, దాన్నే టిల్లరింగ్ అంటారు. అంటే ఒక మొక్క నుండి పక్కకి ఎన్ని కొత్త కొమ్మలొస్తున్నాయో అదే. ఎన్ని ఎక్కువ పిలకలొస్తే అన్ని ఎక్కువ గడలొస్తాయి. అంటే సింపుల్గా దిగుబడి పెరుగుతుంది. సో ఫైనల్గా చెరకు రైతుకి దక్కేది
గడబరు పెరగడం, కార్షి పంట కూడా మొదటి పంటలాగే బాగా పండటం, ఇంకా భూమి సారం ఏళ్ల తరబడి తగ్గకపోవడం. ఇప్పటిదాకా మనం ఒక్కో పంట గురించి ప్రత్యేకంగా చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెట్టి అసలు ప్రైమ్ జోన్ వాడటం వల్ల ఏ పంటకైనా వర్తించే అసలైన పెద్ద ప్రయోజనమేంటో చూద్దాం. దీన్ని 3 సింపుల్ స్టెప్స్లో చెప్పొచ్చు. 1, ఇది నేలలో జీవాన్ని నింపుతుంది. 2, దీనివల్ల మనం పెట్టే పెట్టుబడుల సామర్థ్యం పెరుగుతుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం. ఈ 2 కలిస్తే 3ది అదే స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయం. మరో ముఖ్యమైన విషయం, దీన్ని వాడటం కూడా చాలా సులువు. సేంద్రియ ఎరువులతో కలిపి వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు అందరూ వాడుతున్న డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ద్వారా కూడా సులభంగా అందించవచ్చు. మరి మోతాదెంత అంటారా? చాలా సింపుల్. ఎకరానికి కేవలం 5 లీటర్లు. గుర్తుంచుకోండి. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఎప్పుడూ పంట గురించి, మొక్కల గురించి ఆలోచిస్తాం. కానీ అస్సలైన శక్తి, నిజమైన సంపదంతా మన కాళ్ల కింద ఉన్న నేలలోనే దాగి ఉంది. మరి మీ నేలలో దాగి ఉన్న ఆ నిజమైన సామర్థ్యాన్ని మీరు బయటకు తీస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి.